మనీషానే హారం తీసుకెళ్ళింది. ఊరుకోండి డాడీ, తనకు అవసరం ఏముంది? అయినా తనెందుకు ఇలా చేస్తుంది? తనకి ఏ అవసరం ఉందో ఎవరికి తెలుసండి? ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? జాను మీద నింద పడితే నువ్వెంత బాధపడ్డావు? మనీషా కూడా ఆడపిల్లే కదా, అనవసరంగా ఎందుకు నింద వేస్తున్నావు? తన అనుమానంలో నిజం ఉందిరా. 10 గంటలప్పుడు బీరువా తాళాలున్నాయి, 10:30కు పోయారు. ఆ మధ్యలోనే మనీషా మాత్రమే బయటికెళ్ళొచ్చింది. మీరు కూడా ఏంటి డాడీ, బయటికి వెళ్ళొస్తే తనే హారం తీసినట్ట? మనీషా అలాంటిది కాదు, తన మీద నాకు నమ్మకం ఉంది. సగం తెలిసి తెలియని మీ ఇన్వెస్టిగేషన్తో ఇంట్లో వాళ్ళని అవమానించకండి ప్లీజ్ డాడ్. చూసారా ఆంటీ, మిత్రకి నా మీద కొంచెం కూడా అనుమానం రాలేదు. పైగా ఆ లక్ష్మి నోరు మూయించాడు. ఈరోజు అదృష్టం నీ వైపు ఉంది, బతికిపోయా. నాకు టెన్షన్గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఏంటమ్మా వీడు కళ్ళ ముందు అంత క్లియర్గా ఎవిడెన్స్ పెట్టుకుని మనీషా కాదంటాడు? ఖచ్చితంగా ఆ హారం మనీషాని తీసింది మావయ్య గారు. కానీ అది ప్రూవ్ చేయడానికి ఈ ఎవిడెన్స్ సరిపోదు. ఆయన నమ్మాలంటే ఇంకా బలమైన ఆధారం కావాలి. రేపు ఆ ఆధారాన్ని పట్టుకుని ఆయన ముందు మనీషాని దోషిలా నిలబెడతాను. తన నిజస్వరూపం ఏంటో బయట పెడతాను. ఇతనే మేడం హారం అమ్మింది. ప్రైజ్ చేయండి. మావయ్య గారు, వీడి గురించి పోలీసుల్ని అడిగితే తెలుస్తుంది కదా? నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారమ్మా, అతనికి ఫోటో పంపించి వివరాలు అడుగుతాను. హలో సిఏ గారు, నేను జయదేవ్ని. చెప్పండి సార్. ఇప్పుడు మీకు ఫోటో పంపించాను కదా, వాటి డీటెయిల్స్ కావాలి. 5 minutes. ఓకే. చెప్పండి సిఏ గారు. సార్, వాడి పేరు రంగా. వాడు ఒక పిక్ పాకెటర్. వాడి మీద చాలా కేసులు ఉన్నాయి. నా దగ్గర వాడి అడ్రస్ ఉంది, మీకు వాడి అడ్రస్ సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సిఏ గారు. వాడి అడ్రస్ దొరికిందమ్మా, పద వెళ్దాం. ఏమైంది ఆంటీ? మనీషా, మామ కోడళ్ళు పొద్దున్ననక బయటకు వెళ్లారు, ఎంతవరకు ఇంటికి రాలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనకేంటి ఆంటీ? అది కాదు మనీషా, రాత్రి లక్ష్మి మనింటి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసింది. మన మీద మామ కోడళ్ళు మళ్ళీ ఏదైనా ఎంక్వైరీ చేస్తున్నారేమో. వాళ్ళు ఏమన్నా చేసుకునివ్వండి, మిత్ర నా వైపే ఉన్నాడు ఆంటీ, నాకేం కాదు. అలా వదిలేయటం కరెక్ట్ కాదు మనీషా. ఆ లక్ష్మి అంత ఈజీగా వదిలే రకం కాదు. సరైన సాక్ష్యాలు చూపిస్తే మిత్ర నీ వైపు నుంచి లక్ష్మి వైపుకు వెళ్ళట ఎంతసేపు? ఎందుకైనా మంచిది, ఆ సరియుకు ఒకసారి కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పు. అవసరం లేదులేండి ఆంటీ, కానీ మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఫోన్ చేస్తాను. మీరు రిలాక్స్గా ఉండండి. ఏం సార్ కనిపెట్టారు? చంపేస్తారా? నువ్వు నిజం చెప్పకపోతే
అదే జరుగుతుంది. ఏం నిజం సార్? మా ఇంట్లో బీరువాలో ఉండే హారం మీ చేతికి ఎలా వచ్చింది? ఆ, అంటే మేడం ఆ నిజం చెప్తే మా మేడం నన్ను చంపేస్తుంది. చెప్పకపోతే మేము నిన్ను చంపేస్తాం. ఆల్రెడీ చెడ్డవాళ్ల వైపు ఉండే తప్పు చేస్తున్నారు. నిజం చెప్తే మీరు చేసిన పాపం కాస్తైనా తగ్గుతుంది. చెప్పండి. చెప్తాను మేడం. మీ ఇంట్లో ఉండే మనిషానే ఆ హారం తీసుకొచ్చి మా సరియు మేడంకి ఇచ్చింది. మా సరియు మేడం మనిషా గారు మంచి ఫ్రెండ్స్ మేడం. ఇద్దరూ కలిసి మీకు మిత్ర సార్కి వ్యతిరేకంగా చాలా పనులు చేశారు. అలా ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్లాన్లు వాళ్ళిద్దరూ కలిపే చేశారు మేడం. పార్వతికి లాయర్కి ఇవ్వాల్సిన పేమెంట్ కోసమే మనీషా గారు మేడంకి ఆహారం ఇచ్చారు. నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో చెప్పాను. దయించి నన్ను వదిలేండి మేడం. వెళ్ళు. థ్యాంక్ యూ. ఒక ఫ్రెండ్గా, లవర్గా మిత్ర లైఫ్లోకి వచ్చి మనీషా ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా? అలాంటి దాన్ని ఏం చేయాలి? ఆఖరికి లక్కీని కూడా ఆయనకి దూరం చెయ్యాలనుకుందంటే మనీషాని అస్సలు క్షమించకూడదు మావయ్య గారు.